సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అని, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మన మధ్యకి అతి కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మన ముందుకు వచ్చినటువంటి సోదరి పిసిసి అధ్యక్షురాలు శర్మలమ్మ గారికి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ చూశారు 2014 నుంచి 2019 వరకు ఒక పరిపాలన, 2019 నుంచి 2024 వరకు ఈనాటి వరకు ఉన్నటువంటి పరిపాలన. పేదవాళ్ళకి అండగా ఉంటాము అని చెప్పి, రైతుల్ని రాజులు చేస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలు మోసం చేసి ప్రజల్ని ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాము. మరి ఆనాడు 2004, 2009, 2009 రెండు సార్లు కూడా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒంటి చేత్తో పేదలకి, సామాన్యులకి, రాష్ట్ర ప్రజలకి వాగ్దానాలు చేసి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఒక సువర్ణ పరిపాలన జరిగింది. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, రైతులు రాజులయ్యారు. కానీ ఈనాటి పరిపాలనలో పేదవాడు ఎలా ఉన్నాడు, రైతు ఎలా ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. ఒకవైపున షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇవాళ ప్రజల ముందుకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పొత్తులతో అల్లాడిపోతూ ఉంటే, మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు రాకముందు వైనాట్ 175 అన్నటువంటి పార్టీ తిరిగి ఈ రోజున దేవుడి దయ ఉంటే అధికారంలోకి వస్తాము అని చెప్పి అంటా ఉన్నారు అని అంటేనే షర్మిలమ్మ గారి పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు అందరూ కూడా ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు అనేది గమనించమని చెప్పి కోరుకుంటూ, తిరిగి 2004, 2009 రెండు సార్లు ఎలా అయితే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఆ రోజున ప్రజలందరూ కూడా ఆశీర్వదించారో, అదేవిధంగా రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలమ్మ గారిని చేసుకోవడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరం కూడా చిన్నప్పుడు చెప్పుకునే వాళ్ళం, గతంలో మాట్లాడుకునే వాళ్ళం, అతి పవిత్రమైనటువంటి గుర్తు హస్తం గుర్తు అని చెప్పి, అలాంటి హస్తం గుర్తుని తిరిగి ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి ఊరు వాడ అందరికీ చెప్పి రాజశేఖర రెడ్డి గారి నిజమైనటువంటి వారసురాలు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురాగలిగింది ఒక్క షర్మిలమ్మ గారే అని చెప్పి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మనందరం కూడా వెళ్ళి వివరించి చెప్పి, అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసిన అధికారం కోసం అనే దాన్ని మనం తెలియచెప్పి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.